హే గాయ్స్, వెల్కమ్ టు ఐషూస్ కిచెన్. ఈరోజు మనం చేసుకోబోతున్నాం టమాటో రైస్ ఎలా చేసుకోవాలో తక్కువ టైంలో టేస్టీగా టమాటో రైస్కి కావాల్సిన పదార్థాలు ఏంటో పదండి చూద్దాం ఐషూస్ కిచెన్లో. టమాటో రైస్ చేసుకోవడానికి రైస్ చేసుకుందాం. ఇప్పుడు రైస్ని వాష్ చేసుకుంటున్నాను. నేను ఒక గ్లాసుడు రైస్ని తీసుకున్నాను. ఇలా రైస్ని 2 సార్లు వాష్ చేసుకున్న తర్వాత వాటర్ని పోసుకోవాలి. 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ని పోసుకోవాలి. దాని తర్వాత 1/2 టీ స్పూన్ ఆయిల్ని వేసుకోండి. ఇప్పుడు కుక్కర్ లిడ్ పెట్టేసుకొని 5 మినిట్స్ అయిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక విజిల్ వచ్చిన తర్వాత రైస్ కుక్ అయినట్టే స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. టమాటో రైస్ కోసం రైస్ రెడీ అయిపోయింది. ముందు మనం కుక్కర్లో ఆయిల్ ఎందుకు వేసామంటే ఆయిల్ వేసుకుంటే ఇలా పొడి పొడిగా అవుతుంది రైస్, అందుకని మనం ఆయిల్ వేసుకోవాలి. నేను బాస్మతి బియ్యంతో చేసుకున్నాను. మీరు రోజు చేసుకునే బియ్యం తీసుకున్నా కానీ దాంట్లోకి 1 టీ స్పూన్ అంత ఆయిల్ వేసుకుంటే ఇలా పొడి పొడిగా ఉంటుంది. టమాటో రైస్ గ్రేవీ చేసుకోవడానికి 2 ఆనియన్స్, 6 టమాటోలు, 4 పచ్చిమిరపకాయలు, 2 రెమ్మల కరివేపాకు, కొంచెం కొత్తిమీరని తీసుకోండి. వాటితో పాటు 1 కప్పెడు బఠానీలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 2 ఎండిన మిరపకాయలు, 1/2 కప్పు కాజులు, 1 టీ స్పూన్ టమాటో రైస్ పౌడర్, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, మీకు సరిపడేంత ఉప్పు. నేను 2 టీ స్పూన్ల ఉప్పుని తీసుకున్నాను. ఇప్పుడు ఒక పెద్ద ప్యాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసి ప్యాన్ వేడయిన తర్వాత 3 టీ స్పూన్ల నూనెని పోసుకోండి. నూనె వేడయిన తర్వాత జీలకర్ర కాసేపటి వరకు వేగిన తర్వాత 1/2 కప్పు కాజులు వేసుకోండి. కరివేపాకును వేసుకొని కాసేపటి వరకు కలుపుకోండి. కాసేపటి తర్వాత ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలని వేసుకోండి. ఇప్పుడు 1 కప్పు బఠానీలను వేసుకొని కలుపుకోండి. ఆనియన్స్ని వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాసేపటి వరకు అంటే 2-3 నిమిషాల వరకు కలుపుకోండి. కాసేపటి తర్వాత టమాటోలు, కొత్తిమీర, ఉప్పు వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు మసాలాలు వేసుకుందాం. 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ టమాటా రైస్ పౌడర్. ఈ మసాలాలన్నీ ఆ గ్రేవీలో కలిసేలా కాసేపటి వరకు కలుపుకోండి. కాసేపటి వరకు ఇలా ఒక లిడ్ పెట్టేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2-3 నిమిషాలు కుక్ చేసుకోండి. ఇప్పుడు లిడ్ తీసి మనం ముందుగా చేసుకున్న రైస్ని ఈ గ్రేవీలో వేసేసుకోండి. ఈ వీడియో చూస్తున్న వారు
ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియో అప్డేట్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో వీడియోస్ని షేర్ చేసుకోండి. కొరియాండర్ లీవ్స్తో గార్నిష్ చేసుకుంటున్నాను. టమాటో రైస్ రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. చూసారు కదా, టమాటో రైస్ తక్కువ టైంలో ఈజీగా రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. టమాటో రైస్ రెసిపీకి కావాల్సిన పదార్థాలు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను. మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మరికొన్ని కొత్త వీడియోస్తో చూడండి ఐషూస్ కిచెన్.